ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతున్నారో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీరు సర్వలోకానికి వెళ్ళి బాప్తిసం ఇచ్చేయమన్నారు అన్నాడు. అలాగే మత్తయి సువార్త 28:19 నుంచి చూస్తే తెలుస్తుంది. మీరు వెళ్ళి సంవత్సరంలో శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి బాప్తిసం ఇచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి స్థితిలో వాటిని అన్నింటినీ గైకొని వెళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. పొందినటువంటి వాళ్ళు ఏం చేయాలంట? మీరు అపోస్తుల బోధ ఎందును, సావాసమును, రొట్టెల విషయమును, ప్రార్థన చేయటమును ఎడతెగక ఉండిరి. కాబట్టి ఆ శక్తి పనిచేసింది అక్కడ. ఆ రోజు పెంతెకోస్తు దినమున పొందుకున్న శక్తి ఈ రోజు పరిశుద్ధుల యొక్క ప్రవర్తనలోను పనిచేస్తా ఉండే. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారంట. కొత్త భాష మాట్లాడినప్పుడు తెలుసా ఏమన్నారు? ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారంట. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగను, నేను కిలికియాలోని తారుసులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమాలియేలు పాదం వద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడినై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి సరసాల్లో వేయించుచు మరణం వరకు హింసించుతుంది. దీనిని గూర్చి ప్రధాన యాజకుడిని పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మారిపోయాడు చూసారా? అవును, ఇంతకుముందు హింసించేవాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మారిపోయాడు. తర్వాత మనం మారిపోతున్నామా? మనలో మార్పు. ఆయన కొత్త భాష మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏం భాష అది? హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు. అవును కదా? తార్సువాడు. మరి మనకు ఎందుకు రావట్లేదు? మనలో పట్టుదల లేదు. సముద్ర తీరమున మోకాళ్ళు ఉన్నారంటాం ఉండలేదా? మరి ఎక్కడ మన సత్తులో మోకాళ్ళు ఉంటాక మనకు బద్దం వచ్చేస్తుంది. అక్కడ మట్టి ఉండొచ్చు, బురద ఉండొచ్చు, మోకాళ్ళు ప్రార్థన చేయాలి మనం. అర్థమైందా? కాబట్టి అప్పుడే మనం ఆ శక్తిని పొందుకుంటాం. ఇది నాన్న దేవుడు అపోస్తులకు ఇచ్చే శక్తి దేవుడు మనకు కూడా ఇస్తా ఉన్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శక్తిలో మనం ఉన్నామా? ఆ శక్తి మనం పొందుకున్నామా? ఆ అద్భుతాలు మనం చేస్తున్నామా? పిరికి వాళ్ళుగా ఉన్నామా లేకపోతే ధైర్యవంతులుగా ఉన్నామా? ఆ శక్తిలో మనం నడుస్తున్నామా? పరిశుద్ధాత్మ శక్తిలో మనం నడుస్తున్నామా లేదా అనేది